జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఒక దేశానికి సంబంధించి అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే రక్షణ రంగ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కూడా ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ఆ దేశంలో ఉన్నటువంటి మీడియా ఛానల్ కూడా అదే బాధ్యతతోటి ఉండాలి. అలా కాకుండా కేవలం మేము డబ్బుల కోసమే పనిచేస్తాము, మాకు డబ్బులు వస్తే చాలు, కాబట్టి ఆ డబ్బులు వచ్చే కానించి ఆ డబ్బులు మేము తీసుకొని మాకు నచ్చినట్టు మేము పనిచేస్తామంటే ఎట్లుంటుందంటే దానికంటే ఇంకా నేను మాట్లాడకూడదు, అంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదు. చెప్పాలంటే వాళ్ళు లెక్కలేకి ఇంకా ఆడ కాదు, మోగ కాదు, అంతకు మించి కూడా కాదు. వాళ్ళకి ఏం పేర్లు పెట్టచ్చు తెలిసిన? సూడో సెక్యులర్లని పేరు పెట్టచ్చు అట వాళ్ళందరికీ కూడా. ఈ సూడో సెక్యులర్లకు సంబంధించి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. ఇంకొకటి, వీళ్ళు ఈ మామూలు కాదులే, ఎవరు ఈ సూడో సెక్యులర్లు, వీళ్ళ బుద్ధి, వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ ఆలోచన విధానము ఎంత నీచంగా ఉంటాయో చెప్పడానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణ. కానీ వీళ్ళకి ఎట్టబడాలో కూడా అట్ట పడిపోయింది. అది అసలు విషయానికి వచ్చా, మన దేశంలో సూడో సెక్యులర్ మీడియాకు కొదవే మామూలు కాదు. ఎన్ని ఛానల్ కావాలంటే అన్ని ఛానళ్ళు ఉన్నాయి. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే ఛానళ్ళు, ధర్మబద్ధంగా నిజాయితీగా పనిచేసే ఛానళ్ళు ఎన్ని ఉన్నాయంటే ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. కానీ పనికి మాలిన చెత్త, స్క్రాపో ఇట్లాంటి మీడియా అంతా కూడా ఇంకేం లేక కొన్ని లోళ్ళు కొంటుందన్నమాట. మరే దేశంలో లేనట్టుగా మన దేశ పరువును తీయడంలో మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ఈ సూడో సెక్యులర్ మీడియా సంస్థలు అయితే విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎవరైనా కూడా అంటే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతా సకల సదుపాయాలు అనిపిస్తా కూడా. నేను ఇంకొక మాట చెప్తా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం మీడియాకైతే స్వేచ్ఛ కూడా లేదు. ఆ స్వేచ్ఛను కల్పించింది ఎవరు తెలిసిన? భారతీయ జనతా పార్టీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఎంతమందికి తెలిసి ఈ విషయం? కానీ ఇప్పుడు ఈ సూడో సెక్యులర్లు అంతా కలిసి, ఈ పనికిమాలిన చెత్త మీడియా అంతా కలిసి ఈరోజు నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని నోటికి వచ్చినట్టు ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటారు. ఏది వాళ్ళకు కల్పించిన స్వేచ్ఛను అది అతిగా తీసుకొని, అది అలుసుగా తీసుకొని స్వేచ్ఛకు హద్దు అదుపు లేకుండా ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. ఇష్ట ప్రకారము కల్పిత అబద్ధపు వార్తలు నోటికి వచ్చినట్టు ప్రసారం చేస్తున్నారు. నీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నానో? ఈ సూడో సెక్యులర్ మీడియా సంస్థలకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలిసిన? విదేశాల నుంచి వస్తూ ఉంటుంది. విదేశాల నుంచి వాళ్ళకి ఫండ్ ఎట్టు వస్తుందా? ఎందుకు వస్తుంది? ఈ దేశంలో పనిచేసే మీడియా సంస్థలకు అంటే ఈ దేశానికి వ్యతిరేకంగా, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులకు వ్యతిరేకంగా వీళ్ళు వార్తలు రాయాలా, వార్తలు చెప్పాలి. కాబట్టి విదేశాల నుంచి, మన శత్రు దేశాలు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తూ ఉంటుంది. కాబట్టి అందుకే ఈ సూడో సెక్యులర్ మీడియా సంస్థలు అన్నీ కూడా విదేశాలకు బానిసలుగా పనిచేస్తూ ఉంటాయి. మన దేశాన్ని ఆ డబ్బులు తీసుకొని బజార్కి ఇచ్చేదానికి కూడా శత విధాలా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అసలు వీళ్ళనైతే ఏం చేసినా కూడా పాపంలే. చెప్పాలంటే ఈ ఆఫ్ఘనిస్తాన్లోనూ, సౌదీలోనూ చేస్తారు. ఎక్కడ నడి రోడ్లో నిలబెట్టి రాళ్లతో కొట్టడము, నడి రోడ్లో ఉరి తీయడము, పెట్టి కుక్కలు కాల్చేయడము, అట్టా పని చేయాలి వీళ్ళందరినీ కూడా. లేకపోతే దేశానికి వ్యతిరేకంగా ఎట్ట పని చేస్తారయా? నువ్వు పుట్టిన దేశానికి వ్యతిరేకంగా నువ్వు పని చేస్తున్నావంటే నీ కన్న తల్లి కూడా నువ్వు ద్రోహం చేసినట్టే. రెండిట్లో తేడానే లేదు చెప్పాలంటే అది. అయితే నిన్న మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఈ మార్షల్ గారు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అక్టోబర్ 8వ తారీఖున మన ఎయిర్ ఫోర్స్ డే కావడంతో ఎయిర్ ఫోర్స్ డేను ఈసారి చెన్నైలో నిర్వహించనున్నారనమాట. ఆ విషయం చెప్పడానికి మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇదే సరైన సమయం అని చెప్పి భావించేటువంటి కొన్ని సూడో సెక్యులర్ మీడియా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతా, ఇజ్రాయెల్ ఇప్పుడు గాజాలోని హమాస్ మీద, అదేవిధంగా లెబనాన్లోని హెజ్బుల్లా మీద, అదేవిధంగా యెమెన్లోని హైతీల మీద దాడులు చేస్తుంది కదా, ఇప్పుడు కొత్తగా ఇరాన్ మీద కూడా దాడులు చేయడానికి సిద్ధపడుతుంది. మరి మీరు మీ శత్రువులను ఏం చేయలేరా, లేక ఏమైనా సీక్రెట్స్ ప్లాన్లు ఉన్నాయా అని అడిగినారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలి మీకు, వీళ్ళే మన శత్రు దేశాల దగ్గర నుంచి ఫండింగ్ తీసుకొని ఈ దేశానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళే మీ శత్రువును మీరు ఏం చేయలేరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆయన ఏదైనా చెప్పాడు అనుకో, దాన్ని మళ్ళీ వక్రీకరించి దాన్ని ఇంకొక రకంగా రాసి ఈ దేశ పరువును అయితే తీసేదానికి ఎంతకైనా కూడా వీళ్ళు సిద్ధపడిపోతారనమాట. కాబట్టి ఆయన రెచ్చగొట్టి వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలనేది ఈ సూడో సెక్యులర్ మీడియా సంస్థల యొక్క లక్ష్యం అనమాట. అయితే వీళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మామూలుగా కాదు, మూతి పనులు రాలగొట్టినట్టు మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు మాట్లాడతా, మీరే అన్నారు కదా సీక్రెట్ ప్లాన్లని, మరి ఆ సీక్రెట్లను మేము ఎట్లా బయట పెడతాము, ఎందుకు చెప్తామని చెప్పినారు. అయితే దానికి సంతృప్తి పడినటువంటి ఈ సూడో సెక్యులర్ జర్నలిస్టులు అందరూ కూడా మాట్లాడుతా, ఇజ్రాయెల్ పైన ఇరాన్ ధైర్యంగా దాడి చేసింది, మరి మీకు ఆ ధైర్యము, సత్తా, తెగువ లేవా? మీరు శత్రువులను ఏమి చేయలేరా అని ప్రశ్నించారు.
నిజంగా వాళ్ళు ఈ దేశంలో పుట్టినోళ్ళేనా? వాళ్ళు ఎంతకో భారతీయులకు పుట్టినోళ్ళేనా? మీకు అనిపించడం వల్ల డౌటా? లేకపోతే ఏంది ఆ క్వశ్చన్ లేంది? దీంతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారికి కోపం అయితే నషాళానికి అంటిందనమాట. మన ఆర్మ్డ్ ఫోర్సెస్కు ధైర్యం, సత్తా, తెగువ లేవని చెప్పి అడిగేసరికి ఇక మన ఎయిర్ చీఫ్కు ఇంకా మామూలు కాదు, ఆగ్రహం అయితే కట్టలు తెంచుకునేది. ఇక మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఈ ఏపీ సింగ్ గారు మాట్లాడుతూ, మీరు మీ శత్రువులు అని అంటున్నారు కదా, మరి మీరు ఈ దేశ పౌరులు కాదా? అంటే మా శత్రువులు మీకు శత్రువులు కాదా? అసలు మీ ఉద్దేశం ఏంది? ఇరాన్కు ఉన్నంత సత్తా, దమ్ము మాకు లేదని అంటున్నారా మీరు? మరి సర్జికల్ స్ట్రైక్స్ ఎవరు చేశారు? బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఎవరు చేశారు? అసలు ప్రతిరోజు కూడా కాశ్మీర్లో తీవ్రవాదులతో ఎవరు పోరాడుతున్నారు? అది మేమే కదా. మీరు ముందు అసలు దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడండి. అనవసరంగా అతివాగుడు వాగొద్దంటూ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు అయితే కరుకుగా కఠినంగా సమాధానం ఇచ్చారు. అంతే, ఇక ఆయన చెప్పిన సమాధానంతో ఎవరు కూడా మాట్లాడాల. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సూడో సెక్యులర్ మీడియా అంటే ఎట్టుంటుంది, వాళ్ళ బుద్ధి ఎట్టుంటుంది, వాళ్ళ బతుకులు ఎట్టుంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎట్టుంటాయి, అసలు వాళ్ళలో భారతీయ రక్తం ఉంటుందా లేదనేది కూడా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే కల్తీ, సంకర జాతి అని అర్థం అనమాట సూడో సెక్యులర్ మీడియా అంటే. అది దీంట్లో వేరే మాట లేదు. ఎవడు ఏమనుకున్నా అది నాకు ఇబ్బందేలే. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.